ఇప్పుడు ప్రస్తుతం అలాగే సమయం లేదు కాబట్టి సుధాకర్ శర్మ గారు ఇప్పుడు కంక్లూడ్గా ఏదైతే శ్రీవారి దర్శనానికి సంబంధించింది తెలంగాణ వారితోని వివక్ష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు, పారదర్శకంగానే అక్కడ అందరికీ దర్శనాలు కల్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మనం ప్రత్యక్షంగా మనం చూసాం ఎవరైతే తెలంగాణ ఇచ్చిన వారు ఎలా వారితోని సంబోధించారో, అక్కడి వారు ఎలా వాళ్ళతోని చేసుకున్నారో అదంతా మనం ప్రత్యేకంగా చూసాం. కాబట్టి మీరు కంక్లూడ్ చేయమంటారని సార్? ముఖ్యంగా ఈరోజు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది ప్రతి భక్తుడు కోరేటువంటి దర్శనం. కాబట్టి ఈ దర్శనం విషయంలో ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే రాజకీయ ప్రమేయం అనేది పెరుగుతూ ఉంది. అది నిజంగా ఆందోళనకరం. భక్తికి సంబంధించినటువంటి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాల్లో రాజకీయ ప్రమేయం అలాగే రాజకీయమైన రంగులు రావటం అనేది నిజంగా ఆక్షేపణీయం కూడా. ఒక భక్తుడిగా నేను కూడా చెప్తున్నాను, రాజకీయ సంకల్పాలు ఎలా ఉన్నా కూడా తిరుమల కొండపై పవిత్రత కాపాడబడాలి, అలాగే పారదర్శకత ఉండాలి అంటే ముఖ్యంగా యంత్రాంగం మాత్రం చాలా అద్భుతంగా పనిచేయాలి. అక్కడ మనం చూసినట్టయితే పాలక మండలిలో ఉన్నటువంటి ఆ సభ్యులు, గౌరవ సభ్యులు కేవలం మీటింగులకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అది నిజంగా అది అంత సమంజసమైనటువంటి పద్ధతి కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ పాలక మండలిలో ఉన్నప్పుడు మీ ప్రాంతాలకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు స్వామి సేవకులుగా మీరు ప్రతి సమస్యను కూడా మీరు పరిశీలించాలి. ఇలాంటి ఆక్షేపణ వివక్ష ఉందంటే ముందు మీ దృష్టికి రావాలి, మీరు పరిశీలించాలి, మీరు పరిష్కరించాలి. కానీ అలా కాకుండా మీరు వాటిని వదిలేస్తున్నారు. అది నిజంగా పాలక మండలి సభ్యులకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్వామి సేవగా భక్తులకు మీరు మరింత సేవ చేయండి, భక్తులకు చేరువ కాండి. అందుకోసమే మీకు అవకాశం ఇచ్చాం. మరి ఇంకో విషయాన్ని మనం చూసినట్టయితే, ఇప్పుడు పాలకపక్షం ప్రతిపక్షం అన్నప్పుడు నిజంగా వైరిభావం అనేది ఒకటి ఉంటుంది. అంటే చేసినటువంటి విషయాల పట్ల అప్పుడు ఇప్పుడు జరిగిన విషయాల్లో భేదం ఉంటుంది. కానీ ఈ భేదభావాలు ఏవి కూడా కొండపై మాత్రం స్పష్టంగా కనిపించే విధానం ఉండరాదు. ఆధ్యాత్మిక కేంద్రం అనేది అన్నిటికీ అతీతమైనటువంటి కేంద్రం. ఇక్కడ భక్తుని యొక్క మనోభావానికే పెద్దపీట వేయాలి. ఎంతో దూరం నుండి వచ్చినటువంటి భక్తుడు దర్శనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం గమనించింది ఏమిటంటే, అక్కడ టీటీడీలో ఎవరైతే ఉన్నారో యంత్రాంగం వాళ్ళ ప్రవర్తన మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. వచ్చిన భక్తుల్ని గౌరవంగా ఆదరంగా వాళ్ళు అక్కడ ఇంత దూరం నుంచి వచ్చారనేటువంటి భావన లేకుండా వాళ్ళు అక్కడ అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఎంతో తిరస్కార భావంతో మాట్లాడుతున్నారు. ఇది వైసీపీ పాలనలో ఉంది, టీడీపీ పాలనలో ఉంది. ఇక కొత్తగా వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఏ పాలన వచ్చినా కూడా ఆ పాలనలో ఉంటూ వస్తోంది. యంత్రాంగంలో స్పష్టమైనటువంటి మార్పులు రావాలి. యంత్రాంగం యొక్క వైఖరి మారాలి. వాళ్ళు స్వామి సేవకులు, భక్తుల యొక్క సేవకులు అనేటువంటి విషయాన్ని మర్చిపోరాదు. ఇంక్లూడింగ్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ ఆల్సో ది సర్వెంట్ ఆఫ్ ది స్వామి యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ది డివోటీస్ ఆల్సో. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఆ పదవి వాళ్ళకి ఇచ్చింది ఏదో ఒక హోదాను అనుభవించడానికి కాదు, కానీ భక్తులను వాళ్ళు సరిగా చూసుకోవటానికి. వాళ్ళు అక్కడ ఉండేది కేవలం భక్తుల యొక్క సౌకర్యార్థం మాత్రమే అక్కడ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా యంత్రాంగంలో ముందు మార్పు రావాలి. వచ్చినప్పుడే రాజకీయ నిర్ణయాలు, సంకల్పాలు, ఆలోచనలు ఎలా ఉన్నా చక్కటి యంత్రాంగం ఉంటే అవి అమలు అవుతాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ పార్టీ వాళ్ళైనా ఒక సంకల్పం తీసుకున్న వెంటనే యంత్రాంగం సరిగా ఉందా, మన సంకల్పం నిజంగా అది సాకారం అవుతుందా అనేటువంటి విషయాన్ని లోతుగా ఆలోచించకుండా కేవలం సంకల్పం చేస్తే సరిపోతుందని అనుకోరాదని విజ్ఞప్తి చేస్తూ, భక్తుని యొక్క మనోభావాన్ని పెంచండి, అక్కడ భక్తి మాత్రమే వృద్ధి అయ్యేటట్టు అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి మరీ